కరీంనగర్ కార్పొరేషన్ 9th డివిజన్లో బండారి గాయత్రీదేవి గారు ప్రచారంలో ఉన్నారు. ప్రచారం ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళు ఈ డివిజన్ డెవలప్మెంట్ కోసం ఏమేమి పనులు చేస్తారు అడుగుదాం. మేడం, ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతున్నట్టుంది. మీరు ఎట్లా ఉంది ప్రచారం? మీ డివిజన్ డెవలప్మెంట్కి మీరు ఏం చేస్తారు? చూడొచ్చు, మా తోటి బీజేపీ కార్యకర్తలంతా కూడా మనతోటి సమాయత్తం అయిపోయి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మా 9వ డివిజన్ లోపల ఈ కొత్తగా బైఫర్కేషన్ తర్వాత ఏర్పడిన 9వ డివిజన్ ఏదైతే ఉందో, ప్రీవియస్ 32 డివిజన్, పార్ట్ ఆఫ్ 32 డివిజన్, అలాగే కొంత 10వ డివిజన్, దాంతో పాటుగా 9వ డివిజన్లో మొత్తం భాగం అయిపోయి ఇప్పుడు 9వ డివిజన్గా ఏర్పడింది. ఇక్కడ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న బేసిక్ ఎమ్యూనిటీస్ చాలా చోట్ల కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల అన్ఫినిష్డ్ రోడ్స్ అనేది మనకు కనబడతా ఉన్నాయి. మనం అల్కపురి కాలనీ కూడా వెళ్ళినట్లయితే చాలా చోట్ల మనకి శంకుస్థాపన వేసిన అవి కనబడతాయి, కానీ ఆ బోర్డులు ఉంటాయి, కానీ అక్కడ రోడ్లు లేవు. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకుల వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం అక్కడ రోడ్స్ వేయకుండా ఆ దాన్ని మరొక చోటకి డైవర్ట్ చేయడం జరిగింది. అలాంటివి కూడా చాలా చోట్ల చూసాము. దీంతో పాటుగా మనం రోడ్డు అవతలికి వెళ్ళినట్టయితే గ్యాస్ గోదాం లేనని ఏదైతే చెప్తా ఉంటామో, అక్కడ చాలా చోట్ల కూడా రోడ్లు అనేది కంప్లీట్గా లేవు. డ్రైనేజ్ ఫెసిలిటీస్ నిల్ అని చెప్పొచ్చు. రోడ్ల మీదనే డ్రైనేజ్ పారుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూసినాము. అంటే ఇలాంటి బేసిక్, ఆల్దో కరీంనగర్ స్మార్ట్ సిటీ అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న నాయకులు బీజేపీ కాకపోవడం వల్లనో, లేదంటే స్మార్ట్ సిటీ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లనో ఇక్కడ పనులన్నీ కూడా అన్ఫినిష్డ్గా ఉన్నాయి. దాంతోపాటుగా చాలా చోట్ల కూడా బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు. సో ఒక బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ నేను, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నిధులు ఏవైతే ఇస్తుందో వాటిని ఇక్కడ సక్రమంగా వినియోగించేలాగా, మనం ఎంత నిధులు సక్రమంగా వినియోగిస్తే అంత కేంద్ర ప్రభుత్వం మనకి ఇక్కడికి ఇస్తూ ఉంది. మనకి తెలుసు, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలు ఏవైతే ఉన్నాయో వరంగల్ అండ్ కరీంనగర్కి రెండింటికి కూడా ఇప్పటివరకు 2,800 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది ఇప్పటివరకు. అయితే ఆ నిధులన్నింటినీ కూడా మనము ఇక్కడ సక్రమంగా వినియోగించుకోవాలంటే, మన డివిజన్ అభివృద్ధి చెందాలి అంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏదైతే నిధులు ఇస్తుందో, అలాగే స్థానికంగా ఉన్న నాయకులు కూడా బీజేపీ వారు అయినప్పుడు మాత్రమే మనకు అటువంటి పరిస్థితి, అంటే డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా కనబడుతుంది. కాబట్టి నా వంతుగా ఒక బీజేపీ అభ్యర్థిగా నా డివిజన్ డెవలప్మెంట్ కోసం నేను ఎల్లవేళలా రెడీగా ఉంటాను. అలాగే స్థానికంగా ఉండే బేసిక్ ఫెసిలిటీస్ అండి, ఏం కోరుకుంటారు? ఒక కార్పొరేటర్ నుంచి వెళ్ళి హోటల్ కోరుకునేది ఒకటే, బేసిక్ ఫెసిలిటీస్, డ్రైనేజ్, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీస్, అలాగే ఈ రోడ్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్రాపర్గా ఉండవు. అయితే మా డివిజన్కి వచ్చేసి అతి పెద్ద ప్రాబ్లం డంప్ యార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి కరీంనగర్కి సంబంధించి ఒక 10 డివిజన్లు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ డంప్ యార్డ్ వల్ల. అయితే ఈ డంప్ యార్డ్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే, గత పాలకులు కాంగ్రెస్ హయాంలో, ఇది 2 దశాబ్దాల కిందట కరీంనగర్కి డంప్ యార్డ్ రావడం జరిగింది. అప్పుడు కార్పొరేషన్ ఏర్పడింది, కొత్తగా ఏర్పడింది. ఆ టైంలో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ డంప్ యార్డ్ తీసుకొచ్చినప్పుడు, అంటే కరీంనగర్ అనేది డెవలప్ అయ్యే తరుణం అది. అలాంటి సమయంలో సిటీకి దగ్గరగా ఉంటుంది. కోతిరాంపూర్ అనేది డంప్ యార్డ్కి ఎంతో దూరంలో లేదు, జస్ట్ 2 to 3 కిలోమీటర్స్. అంటే ఇంత దగ్గరలో కనుక డంప్ యార్డ్ ఏర్పాటు చేసినట్టయితే కొన్ని వేల మెట్రిక్ టన్నుల చెత్త రాబోతుంది. ఎందుకంటే ఒక కార్పొరేటర్ అనే వ్యక్తికి మినిమం అవగాహన ఉండాలి. మరి అలా చెత్తను మనం ఇక్కడ జమ చేస్తే ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంది అనే మినిమం ఆలోచన లేకుండా డంప్ యార్డ్కి ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఉన్న అన్ని డివిజన్లోంచి చెత్త అంతా తీసుకొచ్చేసి ఇప్పుడు అక్కడ పెట్టారు. అప్పుడు వాళ్ళు చెత్త తీసుకురావడానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తే దాన్ని బీఆర్ఎస్ హయాంలో అది గుట్టలుగా ఏర్పడింది. అంటే ఈ డంప్ యార్డ్ దరిద్రం అనే దానికి ఏమంటారు, పునాది కాంగ్రెస్ పార్టీ వేస్తే దానికి పెద్ద బిల్డింగ్ లేపింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ చెత్త అనేది పేరుకుపోయి అది మధ్యలో అంటుకున్నప్పుడల్లా ఏమవుతుందంటే, గాలి ఎటువైపు ఇస్తే అటువైపు ఎన్ని డివిజన్ల మేర వెళ్తున్నది అనేది లెక్క లేదు. దానివల్ల శ్వాసకోశ ఇబ్బందులు, అలర్జీస్ వస్తున్నాయి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతున్నది. దీంతో పాటుగా లోపల ఏమవుతుందంటే, డిఫరెంట్ బయలాజికల్ వేస్ట్ అన్నీ కూడా వేయడం వల్ల మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. మంటలు అంటుకుంటే దాన్ని చల్లార్చడానికి ఎన్ని ఫైర్ ఇంజన్లు వాడుతున్నారో లెక్కలేదు. ఇంత పెద్ద సమస్య నాకు తెలిసి కరీంనగర్ సిటీకి అదొక పెద్ద దరిద్రం అని చెప్పొచ్చు. స్మార్ట్ సిటీకి పట్టుకుని ఒక కలంకం లాగా తయారైంది ఈ డంప్ యార్డ్. అయితే బీజేపీ నాయకులం ఎవరైతే ఉన్నామో ఎన్నోసార్లు ఈ సమస్య పైన పోరాటం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు కేంద్ర మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు కరీంనగర్కి వచ్చేసిన సమయం లోపల ఈ డంప్ యార్డ్ సమస్య పైన దానికి పరిష్కారం చూపించాల్సిందిగా కోరడంతో వారు కూడా మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ చర్యలు చేపట్టాలన్నా కూడా ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ ఏదైతే ఉందో దాంట్లోకి కొత్త చెత్త రాకుండా ఆపాలి. దానికోసం మనం ఒక కొత్త చోటును చూపెట్టాలి. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కొత్త ఏరియాని మనకి చూపెట్టలేదు. కొత్త ఏరియా చూపెట్టకపోతే ఇప్పుడున్న చెత్తను క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సెగ్రిగేషన్ అనేది ఎక్కడికక్కడ చేయట్లేదు. కనీసం కరీంనగర్ ఇన్ని డివిజన్లు ఉన్నాయని ఎక్కడ డివిజన్ అక్కడ సెగ్రిగేషన్ అనేది చేసినా కూడా ఎంతో కొంత డంప్ యార్డ్ గుట్టల వరకు చేరకుండా ఉంటుంది. కానీ అదేమీ చేయట్లేదు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే ఏదైతే హామీ ఇచ్చిందో, ఇక్కడ మేము
అధికారంలోకి వచ్చినట్టయితే మేయర్ పీఠం మాకు వచ్చిన వెంటనే ఫస్ట్ పరిష్కరించబోయేది ఈ డంప్ యార్డ్ సమస్యనే. అంటే ఒక స్థానిక బీజేపీ కార్యకర్త ఇది ఒక ఆవేదన. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటర్గా చెప్తున్నా నేను, ఇక్కడ నివసిస్తున్న వ్యక్తిగా మా ఈ బాధ ఎన్నటి నుంచో 2 దశాబ్దాల బాధ ఇది. దీనికి మాకు పరిష్కారం రావాలి అని అంటే ఇక్కడ మేము బీజేపీని అధికారంలోకి తెచ్చుకొని మొత్తం కరీంనగర్ మేయర్ పీఠం కూడా బీజేపీకి దక్కినప్పుడే దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే అతిపెద్ద హామీ ఏమైనా ఉంది అంటే అది డంప్ యార్డ్ సమస్య పరిష్కారం. కరీంనగర్ కార్పొరేషన్లో 9th వార్డుకు పక్కనే ఉన్న డంప్ యార్డ్ తోటి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకు తలెత్తుతున్నాయి. అట్లాగే కామన్ ఫెసిలిటీస్ అయిన డ్రైనేజీ, రోడ్లు కూడా నేను గెలిచిన వెంటనే వేపిస్తానని చెప్తున్నారు. వెంటనే ఒకవేళ తాను కనుక గెలిస్తే అట్లాగే మేయర్ పీఠానికి బీజేపీ కైవసం చేసుకుంటే అతిపెద్ద సమస్య అయిన డంప్ యార్డు పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, కరీంనగర్.